రాష్ట్రాలలో కురిసిన వర్షాలతో పంట దిగుబడి తగ్గుముఖం పట్టడంతో కూరగాయల ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయ ధర అయినా కిలో 100 రూపాయలకు చేరువ కావడంతో పేద మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు. హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకాలను నిర్వహించే నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. నిత్యావసర సరుకులలో ప్రధానమైనటువంటి కూరగాయల ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎగువన కురిసినటువంటి వర్షాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల ధరలన్నీ కూడా బగ్గుమంటూ పేదవారికి కొనే స్థితికి కూడా దగ్గరలో లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏ కూరగాయలను చూస్తున్నట్లా కానీ కిలో 100 రూపాయలు దాటుతున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే దీనిపై పేదవారంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ నందు ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రతి కూరగాయ కూడా అత్యధిక ధరలు పలుకుతూ ఇటు వంకాయలు కావచ్చు, ఇటు టమాటాలు కావచ్చు, ఏది కూడా కిలో 70 రూపాయల నుంచి 80 రూపాయలు 100 రూపాయల వరకు కూడా ధరలంటూ కూడా విపరీతమైన రేట్లన్నీ పలుకుతున్నాయి. అయితే ఈ రేట్లకు కలిగిన కారణాలు ఏంటో అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. ఈ రేట్లు పెరగడానికి కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఒక సందర్భంలో రేట్లు మొన్నటి దాకా బస్తా 100 రూపాయలు 200 రూపాయలు కూడా అమ్మినాయి. వంకాయలు కిలో 10 రూపాయలు అమ్మినాయి. కొన్ని సందర్భాల్లో కుప్పతొట్లో పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రకృతితో సంబంధం అనేది ఒక కూరగాయలకు సంబంధించి ప్రకృతితో సంబంధం అనేది. ప్రకృతి అనుకూలంగా ఉంటే రేట్లు కాయలు ముమ్మరంగా కాస్తాయి. 10 బస్తాలు కాసేవాడికి 100 బస్తాలు కాస్తాయి. అప్పుడు కిలో 10 రూపాయలకే వస్తాయి. ప్రకృతి అనుకూలం లేకపోతే 10 బస్తాలు కాసేవాడికి 1 బస్తానే వస్తాయి. మార్కెట్ మొత్తం కలిసి 400 బస్తాలు వచ్చే వంకాయలు ఒక 100 బస్తాలకి 60 బస్తాలకి దిగుబడి ఉంటుంది అనమాట. అప్పుడు రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇంకో విధంగా కాదు. ఇది ప్రకృతికి సంబంధమైనది. తయారు చేసే వస్తువు ఏం కాదు, ఇది భూమిలో పండే వస్తువు. అయితే ప్రకృతి అనుకూలంగా ఉంటే రేట్లు అనుకూలంగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగినాయంటే ఇక్కడ రేట్లు పెరుగుదలే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రేట్లు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఈ వంకాయలు కావచ్చు, టమాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా 100 రేట్లు ఉన్నాయి. ఏమన్నా రేట్లు చెప్పగలరా? ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఒక నెల్లూరు మార్కెట్లో ఉన్న సరుకులు, నెల్లూరు మార్కెట్లో అమ్మే రేట్లు ఏ జిల్లాలో ఎక్కడా లేవు. ఇక్కడ ఉన్న అనుకూలమైన రేట్లు ఏ జిల్లాలో ఉండదు. మీరు ఎక్కడైనా అబ్జర్వేషన్ చేసుకోండి. మన నెల్లూరులో అమ్మే రేట్లు ఎక్కడ ఉండవు. హోల్సేల్ రేట్లకే రిటైల్గా అమ్ముతారు. ఇది నెల్లూరులో ఉన్న ప్రత్యేకత. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగానే ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమయంలో దిగుబడి పూర్తి స్థాయిలో కూడా తగ్గుముఖం పట్టడంతోనే ఈ రేట్లన్నీ కూడా పెరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ఈ కొనుగోలుదారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పేదవారికి అయితే ఏది కూడా కొనేదానికి అందని ద్రాక్ష వంటి వాటిగానే మిగిలిందని చెప్పవచ్చు. ఇటు సాధారణంగా టమాటాలు, ఎర్రగడ్డలు ఇలాంటివి కూడా 100 రేట్లు పలుకుతుండడంతో పేదవారికి అయితే కష్ట పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనిపై పేదవారు ఏమంటారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య మానవుడు కొనే స్థితిలో లేడు. అన్నీ 70 రూపాయలు పలుకుతున్నాయి కిలో రేట్లు. టమాటా చూస్తే 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. ఇది ప్రజలకు సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేటట్టు లేదు. మరి కొత్త గవర్నమెంట్ ఇది అదుపు చేసి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కూరగాయల ధరలన్నిటి కూడా విపరీతమైన రేట్లు పలుకుతూ 100కి చేరడంపై ప్రతి కొనుగోలుదారుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ధరలన్నింటినీ కూడా ప్రతి ఏటా ఈ ధరలన్నీ కూడా ఒకసారిగా అమాంతంగా పెరగడం, ఆకాశాన్ని అందించే రీతికి చేరడం, మరలా తగ్గుముఖం పట్టడం వంటి వాటితో ప్రతి ఏడాది కూడా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొని ఉండాలని. అయితే ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం అయినా ఈ కూరగాయల ధరల స్థిరీకరణకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం కానీ, ప్రత్యేక చర్యలు చేపట్టడం కానీ చేపడితే ధరల స్థిరీకరణ చేయడంతో ప్రతి పేదవాడికి కూడా కూరగాయలు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, అలాంటి చర్యలను చేపట్టాలంటూ కూడా ఇక్కడ కొనుగోలుదారులు కోరుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. కెమెరామెన్ ప్రవీణ్తో బాలరాజు, న్యూస్ 360, నెల్లూరు.